ఈ నెల 10న ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు కేంద్రం చేసిన న్యాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి. జనాగ్రహ సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం బీసీల సమస్యలకు సమాధానం చెప్పకపోతే బీసీల ఆగ్రహ సభగా మారే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల 10వ తారీఖున ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్నారు. మనందరికీ తెలిసిందే. 8,000 కోట్ల అభివృద్ధి పనులు అని అంటున్నారు, మనందరికీ తెలిసిందే. కానీ నేను అడిగేది ఒకటే ప్రశ్న, అదేంటంటే బీసీలకు ఏమి చేశారు, బీసీలకు ఏమి ఇవ్వబోతున్నారనే ప్రశ్న మాత్రమే నేను అడుగుతున్నాను. ఈ సభ జనగ్రహ సభ అని అంటున్నారు. మరి ఓకే, నిజంగా మరి ఇది ఆ సభేనా లేకుంటే బీసీల ఆగ్రహ సభనా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి 3 సార్ల ప్రధానమంత్రిగా దేశానికి అద్భుతంగా 3 సార్లు అవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. సరే, ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఏదైనా బీసీ జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందా, బీసీ జీవితాలలో ఉన్న అంధకారాన్ని ఏమైనా తొలగించారా అని ఒక్కసారి నేను ప్రశ్నిస్తున్నాను. బీసీల కోసం ఏమైనా మేలు చేశారా, ఒక్కటైనా చెప్పగలరా? ఎందుకంటే పెరిగిన చెట్టు దగ్గర మనం కాయలు పండ్లు ఆశిస్తాం, అవి ఏమి ఇవ్వకుంటే దాని దగ్గరికి పోయే నాదుడే ఉండడు. అలాగే 3 సార్లు అధికారంలో ఉన్న బీసీలకు చేసింది ఏమిటి అనే ప్రశ్నిస్తున్నాను.